ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమునకు వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎన్నో నెలల ఆలోచన, 2 రోజులు మహాసభలు నేటి నుండి ప్రారంభం అవ్వడం, ఇంతవరకు సజావంగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ మాటలు ప్రకటించడానికి సుదూర ప్రాంతం నుంచి మా మధ్యలోనికి దైవజనులు నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ముందుగా కొన్ని మాటలు నాయన మీ గ్రంథంలో నుంచి పరిశీలనగా తెలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమునకై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మీ పిల్లలకు మీ మాటలు చెబుతుండగా తోడుగా ఉండమని, సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయమును అనుగ్రహించమని, వింటున్న మీ పిల్లలు జాగ్రత్తగా విని వాటి ప్రకారంగా బ్రతుకుట కృప చూపించమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు వారి పుణ్యనామముని ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. చేరు వచ్చిన పరిశుద్ధ సంఘమునకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, శాంసన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా మరి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న వారందరూ కూడా నాకంటే వయసులో పెద్దవారు, సేవా అనుభవంలో పెద్దవారు అయినప్పటికీ మరి చిన్నవాడినని కూడా వేరే ఉద్దేశంతో వారు ఆలోచించక, దేవుని మాటలు ఎవరు ప్రకటించినా వినాలి అని, నేర్చుకోవాలి అని మరి వారు చూపించినటువంటి ప్రేమను బట్టి సంతోషిస్తూ, వారు చూపించినటువంటి ప్రోత్సాహమును బట్టి సంతోషిస్తూ, మరి 2 దినాల సభలు కదా, దేవుడు కోరిన సుగుణం మానవుడిచ్చే భరణం అనే విషయాన్ని దైవజనుల నోట మనం వింటాం. ఓకే, ఈ సమయంలో కొన్ని విషయాలు, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఇవి మనం ఉంటున్న దినాలు అంత్య దినాలు. అందరికీ తెలుసు, మనం ఉంటున్న దినాలు అంత్య దినాలు, చివరి గడియలు. ఎలా చివరి గడియలు అనంటే, యేసుక్రీస్తు వారి 2వ రాకడ రానయ్యున్నటువంటి దినాలు కనుక ఆయన ఈ భూమి మీదకి మొదటి రాకడలో వచ్చినప్పుడే అంత్య దినాలు అనేవి ప్రారంభమయ్యాయి. అంత్య దినాల్లోనే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. కనుక ఈ చివరి గడియలలో ఎలా ఉండాలి? ఒకనాడు మనకు టోటల్గా ఒక విషయం చెప్తాను. దానికంటే ముందు మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఖండాలు ఉన్నాయి అనంటే 7 ఖండాలు. అవేంటి? ఆసియా, ఆఫ్రికా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, యూరప్, ఉత్తర అమెరికా, మొత్తం 7 ఖండాలు అందరికి తెలుసు. 7 ఖండాలలో యూరప్ ఖండంలో ఉన్నటువంటి కొరింతు అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు ఒక మాట చెప్పారండి. కొరింతు అనే పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట? ఏమన్నారు ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2 సార్లు చెప్పండి మనం అందరు తీయాలి కదా బైబిల్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి, శోధించుకోండి అని అంటున్నారు. ఎవరితో అంటున్నారు ఆ మాట? సంఘంలో ఉన్న సభ్యులు ఎవరు? విశ్వాసులే. విశ్వాసులైనటువంటి వారితోనే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, పరీక్షించండి అని అంటున్నారు. అంటే విశ్వాసులని, ఎవరిని విశ్వాసులు అంటారు? క్రీస్తును అంగీకరించిన వారిని, క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్న వారిని, క్రీస్తును ఫాలో అయ్యే వారిని విశ్వాసులు అని అంటారు. అలా క్రీస్తును అంగీకరించినటువంటి సంఘంలో ఉన్న విశ్వాసులతోనే అంటున్నారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి, పరీక్షించండి. అంటే విశ్వాసంలో నుంచి కూడా తప్పిపోయే అవకాశం ఉందన్నమాట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా ఆయన అన్న మాటే మనం చూడగలిగితే, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? స్వయంగా సాక్షాత్తు యేసుక్రీస్తు వారే, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన 2వ రాకడలో వచ్చేటప్పుడు విశ్వాసం అనేది నేను కనుగొంటానా? డౌటే.
అక్కడ పౌలు గారేమో విశ్వాసులైనటువంటి సంఘంలో ఉన్నటువంటి వారినే ఏమన్నారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి అని అంటున్నారు. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమని చెప్తున్నారు, ఆయన భూమి మీద రెండో రాకడలో వచ్చేటప్పుడు విశ్వాసం అనేది కనబడుతుందా, అసలు నేను కనుగొంటానా అని అంటున్నారు. అంటే మనం ప్రారంభంలో ఒక మాట మాట్లాడుకున్నాం, ఇది చివరి గడియలు, అంత్య దినాలలో మనం ఉన్నాం. ఎందుకు ఈ మాట అన్నారు యేసుప్రభు వారు? అసలు అంత్య దినాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు సమాజంలో నెలకొంటాయి ఒకసారి ఆలోచిస్తే, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు అనంటే, ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద క్రైస్తవులైనటువంటి వారి సంఖ్య ఎంతమంది అండి? 450 కోట్ల మంది క్రీస్తును విశ్వసించిన వారు ప్రపంచ దేశాల్లో. మరి ఇంతమంది విశ్వాసులు ఉన్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు విశ్వాసం అనేది కనుగొనునా అని అంటున్నారు అని అంటే, అంత్య దినాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ సమాజంలో, అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్ చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, ఇలా చెప్పుకుంటూ పోతే మూర్ఖులు, ఎన్ని 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 ఉండకూడని లక్షణాలు ఉన్నాయి చూడండి. మనుషులు సజ్జన ద్వేషులట. అంటే సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించేవారు. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు, ఎలాంటి మనుషులున్నారు ఈ సమాజంలో ఈ అంత్య దినాల్లో అనంటే సజ్జన ద్వేషులుగా ఉన్నారట. అక్కడున్న క్వాలిటీస్ అన్నీ చెప్పారు కదా, ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్నారు అనే విషయాలు చెప్పారు. అందులో ఒక విషయము, మంచిని కూడా ద్వేషించేవారు ఉన్నారు. ఈరోజు ప్రారంభంలో మీకు చెప్పినట్టుగా ప్రపంచ దేశంలో 7 ఖండాలు ఉంటే అందులో ఒక ఖండము ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో సుడాను ఆ ప్రాంతాల్లో ఎలా ఉంది పరిస్థితి అనంటే, ఇప్పటికీ ఒక సంవత్సరంలో సుమారుగా 5 లక్షల మంది క్రైస్తవులను చంపేశారు. ఎలాంటి పరిస్థితులు? మనం కూడా మంచిని ప్రకటిస్తూ ఉంటే మంచిని స్వీకరించే సమాజమా? మంచిని ప్రకటిస్తుంటే, హితము బోధిస్తూ ఉంటే అంగీకరించిన సమాజం. గర్వాంధులు, గర్విష్ఠులు, దూషకులు, అపవాదకులు, ఇంకా రకరకాల క్వాలిటీస్ చెప్పారు కదా. భయంకరంగా క్రైస్తవులను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, అవసరమైతే చంపుతున్నారు, చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంత్య దినాలలో సుమారుగా 5 లక్షల మందిని ఒక్క సంవత్సరంలోనే చంపేశారు అన్నది, అక్కడున్న విషయాలన్నీ కూడా న్యూస్లో కూడా రానికోకుండా చేస్తున్నారండి. ఎంత కక్ష చూడండి. పసిపిల్లల్ని చంపేస్తున్నారు, స్త్రీలను చంపేస్తున్నారు, పురుషులను చంపేస్తున్నారు, దొరికిన వారిని దొరికినట్టుగా చంపేస్తున్నారు, చెట్లకు ఊరేస్తున్నారు, బ్రతికుండగానే వారితోనే గోతులు తవ్వి వారిని సజీవంగా సమాధిలో పెట్టేస్తున్నారు, కొట్టి చంపేస్తున్నారు, నరికి చంపేస్తున్నారు, అలాగే తుపాకులతో కాల్చి చంపేస్తున్నారు, స్త్రీలనైతే అత్యాచారం చేసి చంపేస్తున్నారు, ఆహారం పెట్టక కరువుతో చంపేస్తున్నారు. చూడండి, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అక్కడున్న గవర్నమెంట్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంత్య దినాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి, అపాయకరమైన కాలములు. కనుక ఇంత కరుడుగట్టినట్టుగా కఠిన హృదయులుగా ఎలా మారిపోయారు? ఎందుకు అలా మారిపోయారు అనంటే, వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు కనుకనే ఇంత కఠినంగా మారిపోయారు మనుషులు. మనం ఉన్నది అంత్య దినాలలో కదా. విశ్వాసులైనటువంటి వారి విషయాల్లోనే యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి విశ్వాసం అనేది కనుగొంటున్నా అని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు ఎంతమంది ఉన్నారు అని అంటే సుమారుగా 450 కోట్ల మంది అని సంఖ్య మనం పలుకుతున్నాం. మరి విశ్వాసం అనేది కనుగొంటానా అని అంటున్నారు అని అంటే, విశ్వాసులు ఎలా ఉన్నారు ఆలోచించండి. ఈరోజు ఎలా ఉన్నారంటే, ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు అందరికీ తెలుసు. ఎందుకు ఇలా మారిపోయారు అని అంటే, హృదయంలో దేవుడు లేడని మాట్లాడుకున్నాం. ఎందుకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు
అనంటే క్రైస్తవ్యంలోనే ఎన్నో అల్లర్లు, గొడవలు, దూషణలు, సిద్ధాంతపరమైన విభేదాలు. విశ్వాసుల పరిస్థితి ఏమైపోవాలి చెప్పండి? సేవకులైనటువంటి వారే సిద్ధాంతాల పేరిట దూషించుకుంటూ ఒకరినొకరు కరుచుకుంటూ ఉంటే విశ్వాసుల పరిస్థితి ఏమైపోతుంది? విశ్వాసంలో నుంచి తొలగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరిని చూసినా ఇలాగే ఉన్నారండి. విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. ఎందుకు విశ్వాసులు కనబడట్లేదు? విశ్వాసికి ఉండే లక్షణాలు ఏంటి ఆలోచించండి ఒకసారి. మనం విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామో లేదా అని పౌలు గారు ఒకనాడు సంఘాన్ని ప్రశ్నించాడు. ఈరోజు మనం కూడా ఆ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు, అంత్య దినాల్లో విశ్వాసం కనపడదు. కనుక ఒకనాడు భక్తుడు ఒక మాట చెప్పారండి. దావీదు గారు సుమారుగా యేసుక్రీస్తు వారి కాలానికి ముందు 1000 సంవత్సరాల కాలం నాటి దావీదు గారు పలికినటువంటి మాట ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఒకనాడు దావీదు గారు అన్నారు, దేవుని విశ్వసించిన వారు. ఈరోజు కూడా క్రీస్తును విశ్వసించిన వారంతా కూడా గతించిపోతున్నారు, విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు. విశ్వాసం అనేది మనుషుల్లో కనుమరుగైపోతుంది. ఎందుకు ఇలా మారిపోతున్నారు అనంటే, క్రైస్తవ్యం ఎలాంటిది, క్రీస్తు నేర్పించిన తత్వం ఎలాంటిది? కఠిన హృదయుడైనా సరే క్రీస్తు ప్రేమకు మనసు మార్చుకొని ప్రేమ కలిగిన వాడిగా ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు వాక్యం బోధించే అవగాహన లేక సిద్ధాంతాల పేరిట కొట్టుకుంటూ ఉంటే విశ్వాసులు ఎలా మారిపోతున్నారంటే మనసులను కఠినపరుచుకుంటూ విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు. కనుక ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, బోధకులైనటువంటి వారు కూడా పరుష పదజాలాలతో విపరీతంగా మాట్లాడుతూ మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్, మాది రైట్ అంటే మాది రైట్ అనుకుంటూ వాదోపవాదాలు జరగడం వలన అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది కదా, వాటిని చూసి విశ్వాసులు సేవకులను కూడా గౌరవించక దేవునికి దూరం అయిపోతున్నారు. ఆలోచించండి ఎంతవరకు వెళ్ళిపోతుంది అని అంటే, బాడీ షేమింగ్ వరకు వెళ్ళిపోతుంది. కనుక యోహాన్ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఏమని రాయబడింది? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టి, క్రీస్తు బోధలో నిలిచి ఉండకోకుండా దాన్ని విడిచిపెట్టి ముందునకు సాగు ప్రతి వాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. కనుక క్రీస్తు బోధలో నిలిచి ఉండకపోతే ఆ వ్యక్తి దేవుణ్ణి అంగీకరించిన వాడట. అంటే క్రీస్తు బోధలో లేకపోతే విశ్వాసులైనటువంటి వారైనా సరే వారు అవిశ్వాసులుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని అంగీకరించరు. ఇక దేవుని మాటకు లోబడి బ్రతికేవారుగా ఉండరు, దేవుని మాటను అతిక్రమించేవారుగా ఉంటారు. కనుక క్రీస్తు బోధలోనే ఉండాలి. ఆ క్రీస్తు బోధ ఆయన మరణించే లోపు తన 12 మంది శిష్యులకు అప్పగించారు. వారే అపోస్తులు. వారు బోధించేదే క్రీస్తు బోధ, అదే అపోస్తుల బోధ. ఆ అపోస్తుల బోధే నేడు సంఘాలుగా ఉంటున్న వారందరికీ కూడా ప్రకటింపబడాలి. ఆ అపోస్తుల బోధలో ఎవరైతే నిలిచి ఉండరో వారు దేవుణ్ణి అంగీకరించిన వారు. అలా దేవుణ్ణి అంగీకరించకపోతే వారు ఏమైపోతున్నారు అనంటే అవిశ్వాసులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు విశ్వాసంలో ఎవరు నిలకడగా ఉన్నారు? యేసుక్రీస్తు వారు రాకడ వచ్చేసరికి విశ్వాసం అనేదే కనబడదు, నేను చూడలేను అని అంటున్నారు. మరి ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, క్రీస్తు బోధలో నిలిచి ఉండట్లేదు, అపోస్తుల బోధలో నిలిచి ఉండట్లేదు. అందుకనే విశ్వాసులు దేవుని అంగీకరించని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కనుక అవిశ్వాసులుగా మారిపోతున్నారు. సంఘానికి వచ్చిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్న మనము ఎలా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా సంఘం ఏర్పడింది యెరూషలేములో. ఆ యెరూషలేములో 3000 మందితో సంఘం ఏర్పడింది. వారు ఎలా ఉన్నారు? 3000 మంది కూడా క్రీస్తు బోధలో ఉన్నారు. ఎలా ఉన్నారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41-42 వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, పేతురు గారు వాక్యం ప్రకటించిన తర్వాత వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు
ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఆ 3,000 మంది ఎలా ఉన్నారు? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఇలా ఉండాలి. అపోస్తుల బోధను అంగీకరించిన మనము, క్రీస్తు అప్పగించినటువంటి బోధ అపోస్తులు బోధించారు. ఆ అపోస్తుల బోధే నేడున్న ప్రతి క్రైస్తవుడు బోధించాలి. ఆ బోధలోనే ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ క్రీస్తు బోధలో ఎవరైతే నిలిచి ఉండరో వారు అవిశ్వాసులుగా మారిపోతారు. అందుకనే ఎలాంటి గలిబిలి జరిగినా, క్రైస్తవ్యంలో ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఎలాంటి గలిబిలి జరిగినా క్రీస్తు బోధలో నిలిచి ఉన్నవాడే, చివరి వరకు నిలిచి ఉన్నవాడే విశ్వాసంలో స్థిరంగా నిలబడతాడు. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోమన్నది అందుకనే. అలా విశ్వాసంలో మనం నిలకడగా ఉంటేనే మనకు పరలోకం దక్కుతుంది. లేదు అని అనుకుంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు క్రీస్తు బోధలో నిలిచి ఉంటే వారు అంగీకరింపబడతారు దేవునిలో. కనుక ప్రతి ఒక్కరూ విన్నవారందరూ కూడా ఎలాంటి సమస్యలు క్రైస్తవ్యంలో ఎదురైనా సరే క్రీస్తు బోధను విడిచేవారుగా ఉండకూడదు. అనేక మంది క్రీస్తు పేరు చెప్తే చంపేస్తామన్నా కానీ ప్రాణాలను కూడా వదిలేసుకుంటున్నారు. మరి చిన్న చిన్న గలిబిలకే చాలా మంది క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, విశ్వాసాన్ని వదిలేసి లోకంలో కలిసిపోతున్నారు. కనుక ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా ఎలాంటి సమస్య ఉన్నా క్రీస్తు బోధలో మనం కొనసాగేవారుగా ఉంటేనే మనకు పరలోకం దక్కుతుంది. లేదంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోక తప్పదు. కనుక ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. ఉన్న సమయాన్ని బట్టి దైవజనులు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే తెలియజేశాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, క్రీస్తును అంగీకరించి విశ్వాసులుగా పిలువబడుతున్న మేమందరము కూడా నాయన మా విశ్వాసమును పరీక్షించుకోవాలి. విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామో లేదో అన్న విషయాలు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ క్రీస్తు బోధలో నిలిచి ఉన్నామా లేదా అని వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే భాగ్యమును అనుగ్రహించమని, అపాయకరమైన కాలములు ఎన్ని వచ్చినా కానీ నాయన మీ బోధలో నిలిచి ఉండేవారుగా మేమందరము కూడా స్థిరులుగా నిలబడుటకు కృప అనుగ్రహించమని కోరుతూ, ఇంతటి చక్కని మహాకార్యక్రమను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులను, అలాగే సహకరించినటువంటి సంఘమును బట్టి ఎంతగానో సంతోషిస్తూ, సుదూర ప్రాంతం నుంచి నాయన మా మధ్యకు దైవజనులను నడిపించారు. విలువైన సంగతులను నాయన దైవజనుల నోట మాకు వినిపించమని కోరుతూ, తదుపరి కార్యక్రమాన్ని కూడా నాయన మీ మహిమార్థమై జరిగించుటకు మాకు సహాయం అనుగ్రహించమని కోరుతూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.